తర్వాత ఇంకా ఈ 9వ చాప్టర్లో రాజవిద్య రాజగుహ్య అనేటువంటి యోగని చెప్తూ భగవాన్ అర్జునుడికి ఏం చెప్తాడు అంటే, అదే భేదభావం తొలగించుకో, ధర్మంగా ఉండడం కనుక జరిగినప్పుడు నేనెవరు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. నేనెవరు అనేటువంటి సత్యాన్ని గ్రహించక ముందే నువ్వెవరో కూడా నీకు తెలిసిపోతుంది. నీకేంటో నీ మనసేంటో నీకు తెలిసిందనుకో, నేను అర్థమవుతాను, ప్రపంచం అంతా అర్థమవుతాను. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇదంతా వచ్చింది ఆ నిరాకారమైనటువంటి నిశ్శబ్దంలో నుంచే. ఆ నిశ్శబ్ద స్థితి నీలో కూడా ఉంది. కాకపోతే ఆ నిశ్శబ్ద స్థితిని నువ్వు మర్చిపోయావు. ఎందుకు? శబ్దాలను పట్టుకున్నావు. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు పాపం, మన వేదాల్లో మొట్టమొదట అందరికీ అదే స్థితి రాదు కాబట్టి ఫస్ట్ ఎదుగునయ్య గుడికెళ్ళు పూజ చేసుకుంటారు. గుడిలో ఉన్నది కూడా ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని చెప్పే స్థితే నీ గుడిలో కూడా ఉంది. గంట కొడతారు. ఎందుకు గంట కొడతారు? ఒక్కళ్ళైనా ఆలోచిస్తారా? గంట అంటే ఏంటి? శబ్దం. అంటే ఏంటి? శబ్దం. ఇప్పుడు మనం కొట్టడంతో గణగణగణ శబ్దం వినపడుతుందా? ఆ శబ్దం జారిపోతూ ఏమొస్తుంది? నిశ్శబ్దం వస్తుంది. అంటే ఏంటి? సృష్టి అంతా నిశ్శబ్దంలో నుంచి వచ్చింది. మళ్ళీ ఈ వ్యక్తమైనటువంటి శబ్దం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిశ్శబ్దంలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా మన రోల్ ఏంటి? మనకింక దుఃఖం ఏంటి? అంతా ఆయన సృష్టే, ఆయన సృష్టించాడు, ఆయన చేసుకుంటూ పోతాడు, ఆయన కలుపుకుంటూ పోతాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయనే సృష్టించిన ఆయనేమంటున్నాడు, నేను నాలో సృష్టి వచ్చింది కరెక్టే, కానీ నేను మళ్ళీ మీ సృష్టిలో నేను వేలు పెట్టను అంటాడు. అంటే అర్థం ఏంటి? అంతా భగవతత్వం అనేటువంటి స్థితిలో వచ్చినా మన సృష్టి కూడా మళ్ళీ మనం భగవతత్వ సృష్టి ఎలా అయితే ఒక వండర్ఫుల్ థాట్ తోటి ఆయన చేశాడో, అలాగే మన థాట్ తోటి మనం కూడా చేసాం. అంతే కదా. 100 years బ్యాక్ వెళ్ళి ఆలోచించండి, ఈ వసతులన్నీ ఉన్నాయా? ఎవరు సృష్టించారు ఈ వసతులన్నీ? జీవుడే సృష్టించాడు తన ఆలోచనతోటి. అంటే ఏంటి? ఆలోచనకి అంత పవర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు దుఃఖమే లేదు, దేనికి మనం భయపడక్కర్లా, భగవంతుడు లేడు, ఇంకోటి లేడు. కానీ మనసుకు ఆలోచన వస్తుంది, ఇది పర్మనెంట్ కాదు కదా అని బెంగ తెలుస్తుంది. లేదు, ఎప్పుడో 30 ఏళ్ల నాడు జరిగిన విషయం అన్ని ఇబ్బంది పెడుతుంది, లేదంటే భవిష్యత్తుకు సంబంధించిన భయం అన్ని బాధ పెడుతుంది. ప్రస్తుతంలో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ దుఃఖపడుతున్నాము. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మన మనసు మీద పనిచేసుకోవాలి. మనసు మీద పనిచేయాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? మన దగ్గర ప్రాణశక్తి ఉంది, మన దగ్గర శరీరం ఉంది. ఈ మూడింటిని కలిపి అంతా ఒకటే నిరాకారమైనటువంటి భగవతత్వ స్థితిలోనే ఇదంతా వచ్చింది అనేటువంటి భావాన్ని మనసులో పెట్టుకొని మనం కూడా పని వ్యక్తం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే అదే నిరాకారమైన స్థితే మనలోనే కూడా ఉంది. నిద్రలో మనతో ఎవరున్నారు? మనసు లేదు. నిద్రలో మన ప్రాణం ఉంది, శరీరం ఉంది. అప్పుడు ఎలా ఉన్నాం? మనం హ్యాపీగా ఆనందంగా ఉన్నాం, అంటే సాక్షిగా ఉన్నాం. కానీ సాక్షిగా ఉన్నాం, కానీ సాక్షి ఏం జరుగుతుందని మనమే వేలు పెట్టటల్లా. ఇప్పుడు ఇక్కడేంటి? ఇక్కడ కూడా పరమాత్మతత్వం ఎట్లా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు, కానీ అన్నీ తనలో నుంచే వ్యక్తమైనవి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆయన ఎలా ఉన్నాడో మనం అలా తయారు కావాలి. అంటే సాక్షిగా ఉంటూ అన్ని పనులు మన ద్వారా జరగాలి.